హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పిండి వంటల్లో థర్డ్ రెసిపీ కొబ్బరి బూరెలు అనమాట. దానికోసం కేజీ బెల్లం మంచిగా చిన్న చిన్న ముక్కలైనా పెద్ద పెద్ద ముక్కలైనా కొట్టేసుకుని మనము బెల్లం అయితే కొద్దిగా నీళ్ళు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఆ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనకు కావాల్సినంత కొబ్బరి వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి బూరెలు కాబట్టి కొబ్బరి ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడే ఎందుకు స్టార్టింగ్లోనే వేసేస్తున్నామంటే కొబ్బరి అంతా మంచిగా ఉడికితే మనకి కొబ్బరి బూరెలు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఇంట్లో చేయడం. మా మమ్మీ ట్రై చేద్దామని చేసాము, బట్ ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట. చాలా బాగుంది. కొబ్బరి బూరెలకి పాకం అవసరం లేదు అని అనుకోకండి. కొబ్బరి బూరెలకు కూడా పాకం అవసరము. మనకి లైక్ అరిసెలు ఎలాగో ఇది కూడా అలానే అనమాట. అరిసెలు అంత పాకం కాకుండా ఇంకొంచెం లేత పాకం వస్తుంది. కొబ్బరి బూరెలకి అరిసెలు మనం మీడియం పాకం తీస్తాం, లేతగా కాకుండా ముదురు పాకం కాకుండా మీడియం పాకం తీసుకుంటాం. దీనికి ఏంటంటే కొంచెం లేత పాకం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి బూరెలు కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటాయి అనమాట. చూడండి, అలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి పాకం వచ్చింది లేనిది అనేసి. ఇంకా ఒకసారి పాకం వచ్చేసింది అనగానే ఇంకా ఫాస్ట్గా మనం పిండి వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు తెలిసింది కదా, పాకం ఎక్కువ గట్టిపడకూడదు అండ్ ఉండలు కట్టకూడదు కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి. సో మా మమ్మీ అక్కడ జల్లిస్తుంది. పిండి వచ్చేసి డైరెక్ట్గా అందులో జల్లిచ్చేస్తుంది అనమాట. ఆ పిండిలో ఉన్నవి మీరు రాయలు అనుకోకండి. పిండి ఏంటంటే తడి బియ్యం ఆడించాం కదా, గడ్డలు కట్టింది అంతే అనమాట. ఇంకా టైం అయిపోతుంది, పాకం వచ్చేసింది అని చెప్పి ఫాస్ట్గా ఇందులోనే జల్లిచ్చేస్తుంది అమ్మ. ఇది ఫస్ట్ టైం అయినా సరే మమ్మీ చాలా బాగా చేసింది అనమాట. ఈసారి సంక్రాంతికి మేము చాలా పిండి వంటలు చేసుకున్నాం, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. బట్ భోగి రోజు నైట్ మా చుట్టాలు ఒక ఆయన, మా పెద్దనాన్న వర్ష అవుతారనమాట, ఆయన చనిపోయినందుకు మేము సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోలేదు. భోగి రోజు నైట్ ఆయన చనిపోయారనమాట. మాకు నైట్ 10ంటికి ఆ విషయం తెలిసింది. సో ఇంకా సంక్రాంతి పండుగ ఏం చేసుకోలేదు. మా పెద్దలకు పెట్టుకోవడానికి కొన్న బట్టలు, మేము పండగకి కొనుక్కున్న బట్టలు ఏమీ వేసుకోలేదు, అన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా అంతే. మాకు మైల్ అనేది ఉంటుంది కదా 21 రోజులు, అప్పటి వరకు కొత్త బట్టలు ముట్టుకోకూడదు, వేసుకోకూడదు, పూజలు కూడా చేయము. అందరికీ తెలిసిన ఫార్మాలిటీసే కదా ఇవి. సో అలా అనమాట. నేను అప్పుడు ఇంకా నేను సంక్రాంతి తర్వాత వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదండి. ఇంకా అందరము ఇంట్లో మైల్ కాబట్టి ఇంకా అందరం అలానే ఉన్నాం కొంచెం దిగాలుగా. ఇది సంక్రాంతికి ముందే చేసేసాం కదా పిండి వంటల వీడియోస్, ఇవన్నీ అలా ఉంచడం ఎందుకు, వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇందాకైతే పాకం మా అన్నయ్య కలిపాడు. సో మా అన్నయ్య గట్టిగా పట్టుకొని కలపలేకపోతున్నాడు అని చెప్పేసి మా డాడీ అయితే వచ్చారనమాట. ఇక మా నాన్న కలుపుతున్నారు ఇక్కడ పాకము. కొబ్బరి బూరెలు మా ఇంట్లో ఫస్ట్ టైం చేయడం, బట్ ఎప్పటి నుంచో అమ్మ చేయాలి అనుకుంటుంది కొబ్బరి బూరెలు. ఫైనల్గా ఈ సంక్రాంతికి కుదిరిందనమాట. మనకేంటంటే కొబ్బరి బూరెలు కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది చెప్పాలంటే. గట్టిగా అయిపోయినా బాగోవన్నమాట. తినడానికి కొంచెం స్పాంజీ మెత్తగా ఉంటే బాగుంటుంది. అయినా ఇంకా మనం రోట్లో వేసి దంచిన పిండి అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఇక్కడ హైదరాబాద్లో మనకు అంత ఫెసిలిటీస్ ఉండవు దంచుకోవడానికి. సో అందుకని చెప్పేసి నార్మల్గా పిండి మిల్లులో తడి బియ్యం ఆడించేసి తెచ్చుకొని కొబ్బరి బూరెలకి అయితే మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇప్పటి వరకు మీకు 2 రెసిపీస్ చూపించాను. అరిసెలు, పావుకుండలు చూపించాను కదా. ఇది థర్డ్ రెసిపీ అనమాట, కొబ్బరి బూరెలు. ఇంకా అమ్మ జంతికలు కూడా చేసింది. జంతికలు పొంగడాలు కూడా చేసింది అనమాట. పెద్దలకు పెట్టడానికి చేసుకున్నాం అంతకుముందే. ఇంకా ఆ రెసిపీస్ నేనేం వీడియో షూట్ చేయలేదనమాట. ఎందుకంటే ఆ రోజు నైట్ 11 ఆ టైం అయిపోయింది. ఇంకా అప్పటికే నేను బాబుని నిద్ర పెట్టుకొని హాస్నిని కూడా చూసుకున్నాను అనమాట. సో అందుకని వీడియోస్ చేయలే. కొబ్బరి బూరెల రెసిపీలోకి వచ్చేద్దాం. ఇంకా పిండి అంతా మంచిగా పాకం వచ్చేసిన తర్వాత అమ్మ నూనె వేసి ఒక గిన్నెలో వేసుకుందనమాట. అదంతా గిన్నెలో వేసుకొని ఇంకా స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము. ఆయిల్లో నల్లగా ఉంది ఏంటంటే అరిసెలు చేసినప్పుడు నువ్వులు వేయించాను నేనే, వద్దంటే కూడా వేయించాను అనమాట. సో అందుకని అలా అయ్యింది. అది నువ్వులు కొద్దిగా నల్లగా అయిపోయి సైడ్కి వచ్చాయి అనమాట. కొబ్బరి బూరెలు అయితే మమ్మీ వాయి వేసేస్తుంది. ఫస్ట్ వాయి ఎలా వస్తుందో ఏంటో అని అనుకుంటుంది అనమాట మా మమ్మీ. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది ఎవరికైనా సరే. బట్ చాలా బాగుండే. మా అన్నయ్య కూర్చున్నాడు అటు సైడ్, బట్ మా అన్నయ్యకి తిరిగేయడం అదంతా రాలేదు. సో నేను ఏం చేశానంటే ఇంకా మా మమ్మీనే ఫోకస్ చేశాను అనమాట. మమ్మీ వేస్తుంది కదా, మమ్మీ మంచిగా చూపిస్తుంది. చూసారా, చిన్నగా చేసుకుంది అనమాట కొబ్బరి బూరెలు ఆ పేపర్ మీద వేసి.
ఎలా అంటే లైక్ చిన్న వడల్లాగా అనమాట, గారెలంత సైజ్ అయితే సరిపోతాయి. మా అన్నయ్య అక్కడ చూస్తూ తిప్పట్లేదు అని చెప్పి మా మమ్మీయే తీసుకొని ఇలా తిప్పాలని చెప్తుంది అనమాట. ఎందుకంటే నేను హెల్ప్ చేస్తా అని వచ్చి కూర్చున్నాడు, అలా గరిటె పట్టుకున్నాడు అని మా మమ్మీ మా అన్నయ్య నేను చూపిస్తా ఇలా చెయ్యి అని చెప్పేసి అవన్నీ తిరిగేసి చూపిస్తుంది అనమాట. మనకి ఏంటంటే నూనె ఫస్ట్ ఆయిల్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేడైపోయి ఉందనుకోండి, మనం వేయంగానే అవి తేలిపోయి మాడిపోతాయి అనమాట. మాడిపోవడం అంటే కలర్ బాగా డార్క్గా వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే కొంచెం అవి స్మూత్గానే ఉంటాయి, తిప్పితే ఇరిగిపోతాయి అన్నట్టుగా ఉంటాయి, కానీ మనం మెల్లమెల్లంగా గరిటెతో తిప్పుకోవాలన్నమాట. ఇటు అటు తిప్పుకుంటే మంచిగా పొంగి 2 సైడ్లు ఉడికి లోపల గుల్ల వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మంచిగా టేస్ట్గా ఉంటాయి అనమాట. ఒక సైడ్ మా మమ్మీ చేయటం వేయటం, ఇంకొక సైడ్ మా అన్నయ్య తీయటం, అదే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్కి అంతా మా అన్నయ్య హెల్ప్ చేశాడు మా మమ్మీకి. చూడండి ఎంత మంచిగా ఉడికాయో, మంచి కలర్ వచ్చింది. చెప్పాను కదా ఎక్కువ కలర్ వచ్చినంత వరకు ఉంచకూడదు, మెల్లమెల్లంగా 2 సైడ్ ఉడికేలాగా మంచిగా తిప్పుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇంకా అటు ఇటు తిప్పుకొని మంచిగా కలర్ అయితే వస్తుంది. మరి మా నాన్న వచ్చి కూర్చున్నాడు నేను హెల్ప్ చేస్తా అని, బట్ మా అన్నయ్య నేను చేస్తానని చెప్పేసి మా డాడీని చేయనివ్వలేదన్నమాట. సో అలాగా ఇంకా దెబ్బలాడుకుంటున్నారు చిన్నంగా. కామెడీ మా ఇంట్లో అంతేలేండి, చిన్న చిన్న కామెడీ. మా డాడీ మా మమ్మీ చూడలేదు వెనకాల వచ్చి కూర్చోవడం. ఇట్లా మా మమ్మీని పిలిస్తే మా మమ్మీ ఏం చేసిందంటే ఎవరు వెనకాల నుంచి వచ్చారని సడన్గా భయపడిపోయిందనమాట. సో అది జరిగింది అక్కడ కామెడీ. మీరు సీరియస్ అనుకోకండి, నార్మల్గానే మా అమ్మ వెనకాల మా నాన్న వచ్చి కూర్చోవడం చూడలేదు. సో అలా మా నాన్న ఇట్లా అనేసరికి మా మమ్మీని తట్టేసరికి ఆమె భయపడిపోయింది. ఇటు సైడ్ వచ్చేసి మా నాన్న అవన్నీ మంచిగా కొబ్బరి బూరలు అవన్నీ చూస్తున్నాడు అక్కడ దగ్గరుండి. ఫస్ట్ టైం చేసావు బాగానే చేసావు అని అంటున్నాడు అనమాట. నేను ఆడియో ఉంచుదాం అనుకున్నాను కానీ నాకు వాయిస్ ఓవర్కి ఇబ్బంది అవుతుందని నేను ఆడియో మొత్తం కట్ చేసాను. మా అన్న ఇక్కడ ఒక్కొక్కటి మెల్లగా తీస్తున్నాడు అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. నేనైతే ఏమీ తినట్లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు బాలింతలం కదా, నాకేం పెట్టట్లేదు, ఏమీ తినకూడదు అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే అమ్మాయిలు ఏది తిన్నా అరిగించేసుకుంటారు, అబ్బాయిలు తిన్నింది అరిగించుకోలేరు తొందరగా, నువ్వు ఏది పడితే తినే కానీ చెప్తూనే ఉన్నారు నాకైతే నిజంగా. సో అందుకని నేనైతే ఏం తినట్లేదు, సైలెంట్గా ఉంటున్నాను అనమాట ఇంట్లో. సో మా అమ్మ వచ్చేసి ఇక్కడ సెకండ్ వాయి వేస్తుంది. ఈ కొబ్బరి బూరలు నిజంగా అందరూ చాలా ఈజీ రెసిపీ, అందరూ ట్రై చేయాల్సిందే. కేజీ బెల్లం పాకం పెట్టేసుకోండి, లేకపోతే అరకిలో పెట్టేసుకోండి. బియ్యం ఆడించిన బియ్యం ఉంటాయి కదా, మీరు పిండి మిల్లులో ఒక రోజు ముందు ఒక 2-3 గంటల ముందు బియ్యం నానబెట్టుకొని అవి తీసుకొచ్చేసి ఆడించుకొని మంచిగా ఇలా పాకం వచ్చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి ఈ పిండి వేసి నీట్గా కలిపేసుకొని మీరు పాకం నీళ్ళలో వేసి చెక్ చేసుకొని ఇంకా ఇట్లా వడల్లాగా చిన్న చిన్న వడల్లాగా పప్పు వడలు అంటారు కదా వేసినట్టు సేమ్ మా అమ్మ ఆ సైజులోనే ఒత్తుతుంది అనమాట వాటిని. సో అలా ఒత్తేసుకొని మీరైతే మంచిగా కొబ్బరి బూరలు అయితే వేసేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మంచి రెసిపీ, డెఫినెట్గా ట్రై చేయండి. మేమైతే చాలాసేపు కష్టపడ్డామన్నమాట. అంటే నేను కాదు, మా అన్నయ్య మా అమ్మ మా నాన్న వాళ్ళే వేశారు కదా, చాలా కష్టపడి అన్నీ ఫైనల్గా అయితే వేసేసారనమాట. నేనేంటంటే ఇంకా ఇప్పుడప్పుడే వీడియోస్ ఏం పెట్టొద్దులే అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు పెట్టినా ఏదో ఇప్పుడు షూట్ చేసి పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడో షూట్ చేసిందంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. సో ఇంకా అలా అనేసి పెట్టొద్దు అనుకున్నాను ఇప్పుడప్పుడే వీడియోస్ కూడా ఛానల్లో. బట్ ఇంకా ఛానల్ని అలా వీడియోస్ పెట్టకుండా వదిలేయడం నాకు ఇష్టం లేక ఇంకా వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేయాలి డెఫినెట్గా. అలా ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండకూడదు అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేసేస్తున్నా డైలీ. అదనమాట. ఇంకా ఈరోజు నుంచి డైలీ మన ఛానల్లో 2 డేస్కి ఒకసారి లాంగ్ వీడియో డెఫినెట్గా వస్తుంది. కుదిరితే డైలీ కూడా వస్తుంది, మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇక్కడ వరకు వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా, ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ అసలు లైక్సే చేయట్లేదు అనమాట. 200-300 వ్యూస్ ఉంటున్నాయి కానీ దానికి 10 లైక్స్ 15 లైక్సే ఉంటున్నాయి. లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక 4-5 మెంబర్స్కి షేర్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ నచ్చితే ఇంతకుముందు చేసిన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కొబ్బరి బూరెల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అయిపోయింది. మా మమ్మీ ఇక్కడ ఒత్తుతుంది చూసారా, కొంచెం పిండి ఉందనమాట, గిన్నెలో కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా ఏంటంటే సేమ్ అరిసెల్లాగే ఒకటికొకటి అతుక్కోకుండా ఒక పేపర్ వేసి దాని మీద ఒకటొకటి విడిగా అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట ఇంట్లో. ఆ పని చేస్తూనే ఇటుపక్క వీడియో షూటింగ్ కూడా చేసుకుంటున్నాను అనమాట. 2 సైడ్స్ మనకి పని అవుతుందని వీడియో షూట్ చేస్తున్నా. మా మమ్మీ నూనెలోంచి తీసినవన్నీ తీసుకెళ్ళి లోపల పేపర్ మీద అయితే నీట్గా పరిచేస్తున్నాను అనమాట. మేము వచ్చేసి 2 కిలోల అరిసెలు, కేజీ పావుకుండ్లు, కేజీ కొబ్బరి బూరలు, 1 కేజీ
జంతికలు, 1 కేజీ ఇవి పొంగడాలు అయితే చేసామన్నమాట. మా పండగ పిండి వంటలు ఇవే. బట్ నేనైతే మీకు అరిసెలు, పావుకుండలు, కొబ్బరి బూరెలు రెసిపీస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే జంతికలు చేసినప్పుడు నేను వీడియో అయితే తీయలేదన్నమాట. అలాగే పొంగడాలు చేసినప్పుడు కూడా వీడియో తీయలేదు, కుదరలేదు. బాబుతో ఉన్నా అనమాట నేను ఇంట్లో. బయట మా మమ్మీ అన్నయ్య వాళ్ళు అయితే అవి కానిచ్చేశారు. అసలు ఫస్ట్ టైం మా అన్నయ్య ఇయర్ సంక్రాంతి పిండి వంటల్లో చాలా పార్టిసిపేట్ చేశాడు. ఆల్మోస్ట్ ప్రతి పిండి వంటకు కూడా మా అన్నయ్య చాలా హెల్ప్ చేశాడు దగ్గరుండి. అరిసెలన్నీ తనే తీసి ఒత్తాడు కూడా. కొబ్బరి బూరలు కూడా అలాగే. పావుకుండలకైతే ఆ రౌండ్ ఉండలన్నీ మా అన్నయ్య చుట్టాడు ఆఫ్ మొత్తము. సో చాలా సపోర్ట్ చేశాడు అనమాట మా అన్నయ్య. చాలా హెల్ప్ చేశాడు. పిండి వంటలు చాలా బాగా వచ్చాయి. నేనైతే ఆ పిండి వంటలు అయినప్పుడు చెప్తూనే ఉన్నా, అన్నయ్య ఒక హ్యాండ్ వేసాడు కాబట్టి అంత టేస్టీగా వచ్చాయి, అంత బాగా వచ్చాయని నేను ఇంట్లో అందరికీ అంటుంటే, అంటే చేసింది నేనేమి లేదా, మీ అన్నయ్య హెల్ప్ చేసినందుకే టేస్ట్ ఉందా అని అంటుంది అనమాట మా మమ్మీ తర్వాత. సో అలా ఏం లేదు, కొంతమంది హ్యాండ్స్ పడితే వాటికి టేస్ట్ కానీ అవన్నీ నీట్గా వస్తాయి అన్నమాట. ఏం పోకుండా పాడుపడకుండా అందులో మంచిగా వస్తాయి. అలాగా మా అన్నయ్య హ్యాండ్ పడడం పిండి వంటలని అదుర్స్ అనమాట. చాలా బాగా కుదిరాయి, బాగా వచ్చాయి. సో అదనమాట. కష్టపడి చేసిన మా మమ్మీది కూడా ఉందిలేండి, అందులో ఎఫెక్ట్ చాలా ఉంది, ఎఫర్ట్. మా మమ్మీ కూడా చాలా కష్టపడింది. బట్ మా అన్నయ్య లక్కీ హ్యాండ్ అని నేనే చెప్పుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మా మమ్మీ ఇంకా కొంచెం పిండి ఉందని ఫాస్ట్గా ఒత్తేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మాకు ఇవి ఎన్ని బూర్లు అయ్యాయంటే ఒక 60 కేజీ పిండి కదా, ఒక 60-50 అయి ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వన్ అనమాట ఇది. అన్నీ కంప్లీట్ చేసింది. నిజంగా మా అమ్మ చాలా గ్రేట్ అండి బాబు. మా మమ్మీ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో మొత్తం కొబ్బరి బూర్లు అయినంత వరకు అలాగే కూర్చొని కొబ్బరి బూరలు అయితే చేసిందనమాట. నేనైతే అసలు కాసేపు కూడా కింద కూర్చోలేను. మా మమ్మీకి ఆల్రెడీ బ్యాక్ పెయిన్, మా అమ్మకి 10 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. అయినా సరే అలానే కూర్చొని అన్ని పిండి వంటలు చేసిందనమాట. కూతురు, అల్లుడు, మనమరాలు, కొడుకు అందరు తింటారని చెప్పేసి మా మమ్మీ అంత కష్టపడి అవన్నీ చేయడం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మా మమ్మీ ఏ పండుగ వచ్చినా సరే, నువ్వేం తింటావు సంధ్య, నువ్వేం తింటావు అనిలు, నువ్వేం తింటావు అల్లుడు అని అందరు ఏం తింటారని అడిగి అందరి కోసం ఇవన్నీ అయితే చేసిందనమాట. అస్సలు మా అమ్మ డబ్బాలు ఖాళీ అయినంత వరకు వాటి జోలికే వెళ్ళదు. ఎప్పుడైనా మేము తింటున్నప్పుడు మా మమ్మీ వచ్చింది అనుకోండి, అప్పుడు మా మమ్మీ కూడా ఒకటి తీసుకొని తింటుంది. అంతే తప్ప పర్సనల్గా మా మమ్మీకి తినాలనిపించడము, వచ్చి తీసుకొని తినడం అలాంటివి ఏమీ ఉండవు. నేను, మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య మేము తినేస్తాం అనమాట. మా అమ్మ అసలు తినదు. ఎప్పుడో మేము తిన్నప్పుడు వస్తే తీసుకుంటా తప్ప మా మమ్మీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఇష్టంగా తినదనమాట. చేసి అక్కడ పెట్టేస్తుంది, మేము తినేస్తాము. నిజంగా లక్కీ కదా. మీలో కూడా మీ మమ్మీ ఏ పండుగ వచ్చినా ఏం తింటావు అని అడిగి మీకు ఏమేమి పిండి వంటలు చేసిందో నాకు కమెంట్ చేయండి. ఇక్కడ వరకు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో డైలీ ఒక వీడియో డెఫినెట్గా వస్తుంది. లాంగ్ వీడియో అయితే పక్కా లాంగ్ వీడియోస్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా ఛానల్లో. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వ్యూస్ మాత్రం 300-400 వస్తున్నాయి. మీ సపోర్ట్ నాకు కావాలి, మంచిగా సపోర్ట్ అయితే అందించండి. ఇక్కడ మా మమ్మీ వచ్చినవన్నీ విడదీస్తుంది అనమాట. కొబ్బరి బూరలు ఎన్నైతే వచ్చాయో చేసిందో అవన్నీ ఒక్కొక్కటి విడదీసి అందులో వేస్తుంది. మీరు గమనించినట్లయితే మొత్తం ఆ ప్లేట్ అంతా నిండిపోయింది అనమాట. చిన్న సైజు గుట్టలాగా వేసుకున్నాం అనమాట మొత్తం అవన్నీ. సో అవన్నీ నీట్గా మనకి ఈ ఆయిల్ అంతా పేపర్ పీల్ చేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసి మూత అయితే పెట్టేసాం పేపర్ వేసేసి. సో అన్ని కొబ్బరి బూరలు చేసిందనమాట మా అమ్మ ఈ ఇయర్ సంక్రాంతికి. పిండి వంటలు అయితే చాలా చేసాము, బట్ సంక్రాంతి మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకేం చేయలేంలేండి, ఎలా రాసుంటే అలా జరిగిందనేసి ఊరుకోవడమే. సో పిండి వంటలు అయిపోయాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చూడాలంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున నా ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్గా మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీఆర్ ఆల్ డన్ అని మా మమ్మీ ఇక్కడ డన్ కూడా ఇచ్చేసింది అనమాట. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను అనమాట లాస్ట్లో వండినప్పుడు, ఆ పిక్స్ అవన్నీ. మీకు ఆ పిక్స్ కూడా ఎలా అనిపించాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. వి లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ ఇలాగే అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. నచ్చితే సబ్స్క్రైబ్.